హలో టెట్ అండ్ డిఎస్ఏ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి జీవశాస్త్రంలో నుండి పోషణ మానవునిలో జరిగేటటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. మొదటిగా మానవునిలో చిన్న పేగులో పెద్ద కొవ్వు గ్లోబ్యూల్స్ను చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియను ఏమంటారు? ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఆప్షన్ ఏ పెరిస్టాల్సిస్, ఆప్షన్ బి శోషణ, ఆప్షన్ సి జీర్ణక్రియ, ఆప్షన్ డి ఎమల్సీకరణం. సరైన సమాధానం ఆప్షన్ డి ఎమల్సీకరణ. అంటే ఇక్కడ కాలేయం నుంచి విడుదల చేసేటటువంటి ఏవైతే ఎంజైమ్స్ ఉంటాయో ఆ ఎంజైమ్స్ ఈ కొవ్వు అణువులను చిన్న చిన్న అణువులుగా చిన్న చిన్న రేణువులుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియనే ఎమల్సీకరణం అంటారు. ఎమల్సీకరణం వల్ల కొవ్వు పదార్థాలు అనేవి జీర్ణమయ్యి శోషణం చెందుతూ ఉంటాయి. కాబట్టి సరైన సమాధానం అనేది ఎమల్సీకరణం అవుతుంది. అయితే మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఈ పెరిస్టాలిసిస్ అనేది నోటి నుంచి ఆహార పదార్థము జీర్ణాశయంలోకి తీసుకురావడం కోసము ఆహార నాళంలో జరిగేటటువంటి ఆ తరంగాకార కదలికలనే పెరిస్టాలిసిస్ అంటారు. ఇక బి ఆప్షన్ని గమనించినట్లయితే శోషణ. ఇది జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రక్తంలోకి శోషణ చేసుకునేటటువంటి విధానాన్ని మనం శోషణ అంటారు. ఇక నెక్స్ట్ సి ఆప్షన్ని గమనించినట్లయితే జీర్ణక్రియ. అంటే పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆహారపు అణువులు చిన్న చిన్నగా ముక్కలయ్యి ఎంజైమ్ల ద్వారా జరిగేటటువంటి ప్రక్రియను మనం జీర్ణక్రియ అంటాం. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? దీని ప్రధాన లక్షణం గాయాలు నెమ్మదిగా మారడం. ఆప్షన్ ఏ బెరిబెరీ, ఆప్షన్ బి రికెట్స్, ఆప్షన్ సి పెల్లాగ్రా, ఆప్షన్ డి స్కర్వి. సరైన సమాధానం ఆప్షన్ డి స్కర్వి. ఇక్కడ విటమిన్ సి లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి స్కర్వి వ్యాధి. దీనివల్ల ప్రధానంగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గాయాలు నెమ్మదిగా మానుతూ ఉంటాయి. అదేవిధంగా పళ్ళ చిగుర్ల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే బెరిబెరీ అనేది B1 అనేటటువంటి థయామిన్ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి. రికెట్స్ ఇది డి విటమిన్ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి. పెల్లాగ్రా అనేది నియాసిన్ అనేటటువంటి B3 నియాసిన్ లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి. ఇక్కడ సి లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి స్కర్వి, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఆహార నాళంలో ఆహారం బోలస్ రూపంలో ప్రయాణిస్తున్నప్పుడు కండరాల సంకోచ వ్యాకోచాల ద్వారా ముందుకు నెట్టబడే తరంగాల వంటి కదలికను ఏమంటారు? ఆప్షన్ ఏ మల విసర్జన, ఆప్షన్ బి స్వాంగీకరణం, ఆప్షన్ సి ఎమల్సీకరణ, ఆప్షన్ డి పెరిస్టాల్టిక్ చలనం. సరైన సమాధానం ఆప్షన్ డి పెరిస్టాల్టిక్ చలనం. అంటే ఇక్కడ నోటిలో ఏర్పడ్డటువంటి ఆహారపు ముద్దనే మనం బోలస్ అంటాం. ఈ బోలస్ మింగడం ద్వారా ఆస్యకూరంలో నుంచి ఈ ఆహారపు ముద్ద ఆహార వాహికలోకి ప్రవేశించి ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి చేరుతుంది. ఇలా ప్రయాణించేటప్పుడు ఈ ఆహారం అనేది ఆహార వాహిక యొక్క కండరాల కదలికల వల్ల ఇలా కదులుతూ ఉంటుంది. ఈ కండరాల కదలికలనే మనం పెరిస్టాల్టిక్ చలనం అంటాం. సో సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే
ఆంత్రమూలంలో క్లోమరసం నుండి స్రవించబడే ఏ ఎంజైమ్ ప్రోటీన్ల జీర్ణక్రియలో పాల్గొంటుంది? ఆప్షన్ ఏ ఎమైలేజ్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి లైపేజ్, ఆప్షన్ డి పెప్సిన్. సరైన సమాధానము ఆప్షన్ బి ట్రిప్సిన్. ఇక్కడ క్లోమరసం నుంచి స్రవించబడేటటువంటి ఎంజైము ఒకటి ట్రిప్సిన్, అదేవిధంగా మరొకటి ఈ ఎమైలేజ్, అదేవిధంగా లైపేజ్. ఈ మూడు కూడా క్లోమరసం నుంచి స్రవించబడేటటువంటి ఎంజైమ్లే. కానీ దీంట్లో ప్రోటీన్ల జీర్ణక్రియలో తోడ్పడేటటువంటి ఎంజైమ్ మాత్రము ట్రిప్సిన్. అదేవిధంగా ఇక్కడ పెప్సిన్ని గమనించినట్లయితే ఈ పెప్సిన్ కూడా ప్రోటీన్ల జీర్ణక్రియలో పాల్గొంటుంది. కానీ ఈ పెప్సిన్ అనేది జఠర గ్రంథులు స్రవించబడతాయి. కానీ మనకి ఇక్కడ ప్రశ్నలో ఇచ్చింది ఏంటంటే క్లోమరసం నుంచి స్రవించబడి ప్రోటీన్ల జీర్ణ చేసేటటువంటి ఎంజైమ్ ఏది అని అడగడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం అనేది ట్రిప్సిన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే చిన్న పేగులలో శోషణ ఉపరితల వైశాల్యాన్ని విపరీతంగా పెంచడానికి సహాయపడే వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఆంత్రచూషకాలు, ఆప్షన్ బి హెస్టోరియా, ఆప్షన్ సి జఠర గ్రంథులు, ఆప్షన్ డి శైలికలు. సరైన సమాధానం ఆంత్రచూషకాలు. ఇక్కడ చిన్న పేగు యొక్క లోపలి గోడలలో ఈ వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేళ్ళ వంటి నిర్మాణాలనే మనం ఆంత్రచూషకాలు, మైక్రోవిల్లే అని పిలవడం జరుగుతుంది. ఈ మైక్రోవిల్లే వల్లనే జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలలో ఉన్నటువంటి పోషకాలు అనేవి రక్తంలోకి శోషించడం జరుగుతూ ఉంటుంది. దాన్నే మనము శోషణ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ వేళ్ళ వంటి నిర్మాణాలనే మనం ఆంత్రచూషకాలు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే సన్షైన్ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ డి లోపం వల్ల పెద్దలలో ఎముకలు పెలుసుగా మారే పరిస్థితి మరియు పిల్లలలో ఎముకల బలహీనతకు కారణమవుతుంది. ఈ విటమిన్ యొక్క రసాయన నామం ఏమిటి? ఆప్షన్ ఏ టొకోఫెరాల్, ఆప్షన్ బి ఆస్కార్బిక్ ఆమ్లం, ఆప్షన్ సి కాల్సిఫెరోల్, ఆప్షన్ డి రెటినాల్. సరైన సమాధానం ఆప్షన్ సి కాల్సిఫెరోల్. ఈ కాల్సిఫెరోల్ని మనము డి విటమిన్ అని పిలవడం జరుగుతుంది. ఈ డి విటమిన్ లోపం వల్ల పెద్దలలో అయితే ఎముకలు అనేవి పెలుసుగా మారుతాయి. అదే చిన్న పిల్లల్లో అయినట్లయితే ఎముకలు అనేవి బలహీనంగా తయారవుతాయి. కాబట్టి దీన్నే రికెట్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఈ టొకోఫెరల్ని మనము ఈ విటమిన్గా పిలుస్తూ ఉంటారు. ఈ టొకోఫెరల్ వల్ల వంధ్యత్వానికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆప్షన్ బిని గమనించినట్లయితే ఆస్కార్బిక్ ఆమ్లం, దీన్ని సి విటమిన్గా పిలవడం జరుగుతుంది. దీనివల్ల స్కర్వీ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆప్షన్ డిని గమనించినట్లయితే రెటినాల్, దీన్ని ఏ విటమిన్గా పిలవడం జరుగుతుంది. సో రెటినాల్ లోపం వల్ల మనకి చీకటి, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే అమీబా ఆహారాన్ని గ్రహించడానికి తన కణద్రవ్యం నుండి తాత్కాలికంగా ఏర్పరచుకునే నిర్మాణాలను ఉపయోగించి ఆహార కణాన్ని చుట్టూ ముడుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ కణభక్షణ, ఆప్షన్ బి ఆస్మోసిస్, ఆప్షన్ సి ఎమల్సీకరణం, ఆప్షన్ డి వ్యాపనం. సరైన సమాధానం ఆప్షన్ ఏ కణభక్షణ. దీన్నే పాగోసైటోసిస్ అని కూడా అంటారు. ఇక్కడ అమీబా అనేది నిర్ణీతమైన ఆకారాన్ని కలిగి ఉండదు. సో ఇది తన మిథ్యాపాదాల ద్వారా కదులుతూ ఉంటుంది. ఈ మిథ్యాపాదాల సహాయంతోనే ఆహార పదార్థాలను గ్రహిస్తూ ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను
తీసుకునేటటువంటి విధానాన్నే మనము కణభక్షణ అని పిలవడం జరుగుతుంది. మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఆస్మోసిస్ అనగా విసరణం, ఇంకా ఆప్షన్ సిని గమనించినట్లయితే ఎమల్సీకరణం, కొవ్వుల యొక్క జీర్ణక్రియని మనం ఎమల్సీకరణం అంటాం. అదేవిధంగా ఇక్కడ వ్యాపనం అంటే వాయువుల మార్పిడి అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే విటమిన్ B12 లోపం వల్ల కలిగే రక్తహీనతను ఏమంటారు? ఆప్షన్ ఏ బెరిబెరీ, ఆప్షన్ బి స్కర్వీ, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి పెర్నీషియస్ ఎనీమియా. సరైన సమాధానం ఆప్షన్ డి పెర్నీషియస్ ఎనీమియా. దీన్ని హానికరమైనటువంటి రక్తహీనత అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ విటమిన్ B12 దీన్నే సైనకోబాలమైన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లోపం వల్ల మనకి హానికరమైనటువంటి రక్తహీనత కలుగుతూ ఉంటుంది. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే బెరిబెరీ అనేది B1 థయామిన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. స్కర్వీ అనేది సి విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. రికెట్స్ అనేది డి విటమిన్ లోపం వల్ల కలుగుతూ ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం అనేది ఇక్కడ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ని గమనించినట్లయితే మానవుని జీర్ణాశయంలోని ఆమ్ల వాతావరణం ఆహారంలోని సూక్ష్మజీవులను నాశనం చేయడంతో పాటు మరొక ముఖ్యమైన విధిని నిర్వహిస్తుంది. అది ఏమిటి? ఆప్షన్ ఏ ఇది ఆంత్రమూలంలోకి ప్రవేశించే ఆహారాన్ని తటస్థీకరిస్తుంది. ఆప్షన్ బి ఇది కొవ్వులను నేరుగా కొవ్వు ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఆప్షన్ సి ఇది పెప్సిన్ ఎంజైమ్ పనిచేయడానికి అవసరమైన అనుకూల pHను సృష్టిస్తుంది. ఆప్షన్ డి ఇది పిండి పదార్థాల జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ సి ఇది పెప్సిన్ ఎంజైమ్ పనిచేయడానికి అవసరమైన అనుకూల pHను సృష్టిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన జీర్ణాశయం యొక్క గోడలు స్రవించేటటువంటి ఈ HCl ఏదైతే ఉందో ఈ HCl అనేది మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా చేరేటటువంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. దానితో పాటు ఆహారంలో ఉన్నటువంటి ఈ ప్రోటీన్స్ జీర్ణం కావడానికి ఉపయోగపడేటటువంటి పెప్సిన్ అనేటటువంటి ఎంజైము యాక్టివేట్ కావడానికి అంటే క్రియావంతంగా కావడానికి కావాల్సినటువంటి pHను కూడా సృష్టిస్తుంది. కాబట్టి ఇది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే మానవ చిన్న పేగులో ప్రోటీన్ల జీర్ణక్రియ యొక్క అంతిమ ఉత్పత్తులు ఏవి? ఇవి సూక్ష్మ చూషకాల ద్వారా శోషించబడతాయి. ఆప్షన్ ఏ కొవ్వు ఆమ్లాలు, ఆప్షన్ బి పెప్టైడ్లు, ఆప్షన్ సి గ్లూకోజ్, ఆప్షన్ డి అమైనో ఆమ్లాలు. సరైన సమాధానం ఆప్షన్ డి అమైనో ఆమ్లాలు. అంటే ఇక్కడ మనం క్వశ్చన్ని గమనించినట్లయితే ప్రోటీన్లు అనేవి జీర్ణం చేయబడి అవి అతి చిన్న శోషించబడేటటువంటి పదార్థాలుగా మారుతాయి. అవే ఇక్కడ అమైనో ఆమ్లాలు. ఇక మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే కొవ్వు పదార్థాలు అనేవి కొవ్వు ఆమ్లాలుగా మార్చబడతాయి. ఇక్కడ ప్రోటీన్లు అనేవి మొదటగా పెప్టోడ్లుగా మార్చబడి ఆ తర్వాత అమైనో ఆమ్లాలుగా మార్చబడతాయి. ఇక్కడ పెప్టైడ్లు అనేవి మధ్యస్థంగా ఉన్నటువంటి పదార్థాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఆప్షన్ సి గ్లూకోజ్ను చూసినట్లయితే కార్బోహైడ్రేట్లు అనేవి గ్లూకోజ్గా మార్చబడతాయి. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది అమైనో ఆమ్లాలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే అమీబాలో ఆహార సేకరణ ప్రక్రియకు పెరామీషియంలో ఆహార సేకరణ ప్రక్రియకు మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి? ఆప్షన్ ఏ పెరామీషియం ఆహారాన్ని బాహ్యంగా జీర్ణం చేస్తుంది, అయితే అమీబా అంతర్గతంగా జీర్ణం చేస్తుంది. ఆప్షన్ బి పెరామీషియం ఆహారాన్ని మింగడానికి
సైటోస్టోమ్ అనే ఒక నిర్దిష్ట నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది. అమీబా తన ఉపరితలంపై ఏ ప్రదేశం నుండైనా మిథ్యాపాదాల ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. ఆప్షన్ సి, అమీబా ఆహారాన్ని ఆహార రిక్తికలోకి తరలించడానికి శైలికలను ఉపయోగిస్తుంది, అయితే పెరామీషియం మిథ్యాపాదాలను ఉపయోగిస్తుంది. ఆప్షన్ డి, ఈ రెండు జీవులు ఆహారాన్ని మింగకుండానే నేరుగా వాటి కణత్వచం ద్వారా పోషకాలను శోషించుకుంటాయి. సరైన సమాధానం ఆప్షన్ బి. పెరామీషియం ఆహారాన్ని మింగడానికి సైటోస్టోమ్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే మనము కణముఖం అంటాం. ఆ కణముఖం ద్వారా ఆహార పదార్థాలు అనేవి పెరామీషియంలోకి ప్రవేశించి జీర్ణం చేయబడతాయి. అయితే అమీబాలో అలా ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఏది ఉండదు. దాని యొక్క ఉపరితలం పై నుంచి ఎక్కడి నుంచైనా ఆహార పదార్థాన్ని అవి స్వీకరిస్తూ ఉంటుంది మిథ్యాపాదాల ద్వారా. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. క్వశ్చన్ని గమనించినట్లయితే, ఒక వ్యక్తి యొక్క చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది మరియు గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. ఈ లక్షణాలు ఏ విటమిన్ లోపం వల్ల ఎక్కువగా సంభవిస్తాయి? ఏ, విటమిన్ సి. ఆప్షన్ బి, విటమిన్ ఏ. ఆప్షన్ సి, విటమిన్ కే. ఆప్షన్ డి, విటమిన్ డి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, విటమిన్ సి. దీన్నే మనం ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ యొక్క లోపం వల్ల మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో తక్కువగా ఉన్నట్లయితే మనకు స్కర్వీ అనేటటువంటి వ్యాధి వస్తుంది. దాని యొక్క లక్షణాన్ని గమనించినట్లయితే చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అదేవిధంగా గాయాలు అనేవి తొందరగా మానవు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. క్వశ్చన్ని గమనించినట్లయితే, చిన్న పేగులో కొవ్వులు పూర్తిగా జీర్ణమవడానికి పైత్యరసం నిర్వహించే ప్రాథమిక ప్రక్రియ ఏది? ఆప్షన్ ఏ, కొవ్వు శోషణం కోసం విల్లీని ఉత్తేజపరచడం. ఆప్షన్ బి, కొవ్వులను జీర్ణం చేసే లైపేజ్ ఎంజైమ్ను ఉత్పత్తి చేయడం. ఆప్షన్ సి, పెద్ద కొవ్వు గోళీలను చిన్న చిన్న రేణువులుగా మార్చడం. ఆప్షన్ డి, కొవ్వులను గ్లూకోజ్గా మార్చడం. సరైన సమాధానం ఆప్షన్ సి, పెద్ద కొవ్వు అణువులను చిన్న చిన్న రేణువులుగా మార్చడం. దీన్నే మనము ఎమల్సీకరణం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ కాలేయం విడుదల చేసేటటువంటి ఈ పైత్యరసం ఈ కొవ్వు అణువులను జీర్ణం చేస్తుంది, చిన్న చిన్న రేణువులుగా మార్చడం జరుగుతుంది. దాన్నే మనము ఎమల్సీకరణం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, మానవ జీర్ణ వ్యవస్థలో పెరిస్టాల్టిక్ చలనం యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆప్షన్ ఏ, ఆహారాన్ని రసాయనికంగా విచ్ఛిన్నం చేయడం. ఆప్షన్ బి, జీర్ణాశయంలో ఆమ్లాన్ని స్రవించడం. ఆప్షన్ సి, ఆహారనాళం ద్వారా ఆహారాన్ని ముందుకు నెట్టడం. ఆప్షన్ డి, చిన్న పేగులో పోషకాలను శోషించుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ సి, ఆహారనాళం ద్వారా ఆహారాన్ని ముందుకు నెట్టడం. దీన్ని మనము పెరిస్టాల్టిక్ చలనం అంటాం. కాబట్టి ఇక్కడ పెరిస్టాల్టిక్ చలనం యొక్క ముఖ్య విధి ఏంటంటే, ఆస్య కుహరంలో నుంచి ఆహారము జీర్ణాశయానికి చేరడం కోసము ఉన్నటువంటి ఈ సన్నని పైప్ లాంటి నిర్మాణాన్ని మనము ఆహారనాళం అంటాం. ఈ ఆహారనాళంలో ఆహారం అనేది ఇలా తరంగాల రూపంలో కదులుతూ ఉంటుంది. ఈ తరంగాల లాంటి చలనాన్ని మనము పెరిస్టాల్టిక్ చలనం అంటాం. దీనివల్ల ఆహారం అనేది ముందుకు కదులుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే, ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి ప్రధానంగా ప్రోటీన్ల లోపం వల్ల కలుగుతుంది? అయితే క్యాలరీలు తగినంతగా లభిస్తాయి. దీనివల్ల కడుపు ఉబ్బడము మరియు కాళ్ళ వాపు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆప్షన్ ఏ, మెరస్మస్. ఆప్షన్ బి, బెరిబెరీ. ఆప్షన్ సి, క్వాషియోర్కర్. ఆప్షన్ డి, స్థూలకాయత్వం.
సరైన సమాధానం ఆప్షన్ సి క్వాషియోర్కర్. క్వాషియోర్కర్ అనేది ప్రధానంగా ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది. కేవలము ప్రోటీన్ లోపం వల్ల ఏర్పడేటటువంటి వ్యాధి క్వాషియోర్కర్. దీనివల్ల కడుపు అనేది ఉబ్బుతూ ఉంటుంది, అదేవిధంగా కాళ్ళు అనేవి వాచిపోయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ లక్షణం కనిపించేది మనకి క్వాషియోర్కర్లో వస్తుంది. అదే మిగతా ఆప్షన్స్ని గమనించినట్లయితే ఇక్కడ మెరస్మస్ అనేది ప్రోటీన్లు అదేవిధంగా కొవ్వులు రెండు కారణాల వల్ల వచ్చేటటువంటి వ్యాధి మెరస్మస్. ఇక బెరిబెరి గమనించినట్లయితే ఇది B1 అనేటటువంటి థయామిన్ లోపం వల్ల వస్తూ ఉంటుంది. స్థూలకాయత్వం అనేది అధికంగా కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు అధికంగా తినడం వల్ల స్థూలకాయత్వం అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే రికెట్స్ వ్యాధి ఎముకలు బలహీనపడటానికి కారణమవుతుంది. ఏ విటమిన్ లోపం మరియు ఏ ఖనిజం యొక్క సరిపోని శోషణ దీనికి ప్రధాన కారణం? ఆప్షన్ ఏ విటమిన్ సి మరియు పొటాషియం, ఆప్షన్ బి విటమిన్ డి మరియు ఇనుము, ఆప్షన్ సి విటమిన్ సి మరియు కాల్షియం, ఆప్షన్ డి విటమిన్ డి మరియు కాల్షియం. ఇక్కడ రికెట్స్ అనేటటువంటి వ్యాధి మనకి డి విటమిన్ లోపం వల్ల వస్తుంది. దాని యొక్క లక్షణాన్ని గమనించినట్లయితే ఎముకలు బలహీనంగా అవుతాయి. అదేవిధంగా ఇంకొక ఖనిజ లవణం కూడా సరిగ్గా మనం తీసుకున్నట్లయితే ఎముకలను బలహీనంగా మారుతూ ఉంటాయి. అది ప్రధానంగా ఆప్షన్ డి విటమిన్ డి మరియు కాల్షియం. ఇవి రెండు మనకి తక్కువగా ఉన్నట్లయితే మనం రికెట్స్ వ్యాధిని గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎముకలు అనేవి బలహీనంగా తయారవుతాయి. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ట్రిప్సిన్ ఎంజైమ్ ఏ ప్రదేశంలో పనిచేస్తుంది మరియు ఏ పదార్థాన్ని జీర్ణం చేస్తుంది? ఆప్షన్ ఏ ఆంత్రమూలం కొవ్వులు, ఆప్షన్ బి జీర్ణాశయం మరియు ప్రోటీన్లు, ఆప్షన్ సి నోరు పిండి పదార్థాలు, ఆప్షన్ డి ఆంత్రమూలం ప్రోటీన్లు. సరైన సమాధానం ఆప్షన్ డి ఆంత్రమూలం మరియు ప్రోటీన్లు. ఇక్కడ ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైము ఆంత్రమూలం నుంచి విడుదలవుతుంది. ఇది ప్రోటీన్ల పైన పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ అమీబాలో పోషణ ప్రక్రియను పాగోసైటోసిస్ అంటారు. రీజన్ అమీబా తన మిథ్యాపాదాలను ఉపయోగించి ఆహారాన్ని పూర్తిగా కప్పివేసి ఆహార రిక్తికను ఏర్పరుస్తుంది. పై వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఆర్ రెండూ నిజం. అంటే ఎసర్షన్ మరియు కారణం రీజన్ రెండూ నిజాలే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ తప్పు ఆర్ నిజం. అంటే ఎసర్షన్ తప్పు రీజన్ అనేది కరెక్ట్. ఆప్షన్ సి ఎసర్షన్ నిజం రీజన్ అనేది తప్పు. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ అంటే ఎసర్షన్ అదేవిధంగా రీజన్ రెండూ నిజాలే మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండూ నిజాలే. ఇక్కడ ఆర్ అనేది ఏకి సరైన వివరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అమీబాలో జరిగేటటువంటి పోషణను మనం పాగోసైటోసిస్ అని పిలుస్తూ ఉంటారు. దీనిలో మిథ్యాపాదాలు ఏవైతే ఉంటాయో ఆ మిథ్యాపాదాలు అనేవి ఆహారాన్ని పూర్తిగా కప్పేసి పూర్తిగా చుట్టేసి ఆ ఆహారాన్ని తన కణద్రవ్యంలోకి లాగి ఆ ఆహారాన్ని ఆహార రిక్తిగా ఏర్పరుస్తాయి. కాబట్టి ఇది సరైన వివరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ పెరామీషియంలో సైటోస్టోమ్ అనే నిర్మాణం ద్వారా ఆహారం శరీరంలోకి ప్రవేశిస్తుంది. రీజన్ పెరామీషియం తన శరీరం మొత్తం ఉపరితలం నుండి ఆహారాన్ని గ్రహిస్తుంది. పై వాటిలో సరైన ఎంపికను ఎంచుకోండి.
ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు ఆర్ రెండు నిజాలు కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు, ఆర్ నిజం. ఆప్షన్ డి ఎసర్షన్, రీజన్ రెండు నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. సరైన సమాధానం అనేది బి. ఎసర్షన్ అనేది నిజం, ఆర్ అనేది తప్పు. ఎందుకో గమనించినట్లయితే మనకి ఇక్కడ పెరామీషియంలో సైటోస్టోమ్ అనేటటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ సైటోస్టోమ్ ద్వారా ఆహారాన్ని తన శరీరంలోకి తీసుకుంటుంది. కానీ ఇక్కడ రీజన్ని గమనించినట్లయితే తన శరీరం మొత్తం ఉపరితలం నుంచి గ్రహిస్తుందని ఇవ్వడం జరిగింది. అలా శరీరం మొత్తం నుంచి ఆహారాన్ని గ్రహించదు. ఇక్కడ ఆహారాన్ని గ్రహించడం కోసం పెరామీషియంలో ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. దాన్నే కణముఖం అంటారు లేదా సైటోస్టోమ్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏ అనేది నిజమే కానీ ఆర్ అనేది తప్పు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ మానవుని నోటిలో లాలాజలంలోని ఎమైలేజ్ పిండి పదార్థాలను జీర్ణం చేయడం ప్రారంభిస్తుంది. రీజన్ ఆహారాన్ని నమలడం వల్ల ఏర్పడిన ముద్దను బోలస్ అంటారు. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు ఆర్ రెండూ నిజం మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. ఆప్షన్ బి ఎసర్షన్, రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఎసర్షన్ నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ డి ఎసర్షన్ తప్పు, రీజన్ అనేది నిజం. సరైన సమాధానం ఆప్షన్ బి ఎసర్షన్, రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ మానవుని యొక్క నోటిలో ఉన్నటువంటి లాలాజలంలో ఎమైలేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. దీన్నే మనం టయలిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఎమైలేజ్ అనేది పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. అయితే ఇక్కడ ఆహారాన్ని నమలడం వల్ల ఏర్పడిన ముద్దను బోలస్ అంటారు. ఇది కూడా సరైనటువంటిది. ఈ రెండు కూడా వాక్యాలు సరైనవి. కాకపోతే ఈ రీజన్ అనేది ఈ ఎసర్షన్కి సరైన వివరణ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చలనం ఆహారాన్ని జీర్ణాశయం వైపుకు నెడుతుంది. రీజన్ ఆహార వాహిక గోడలలోని కండరాలు సంకోచ సడలికలకు లోనవ్వడం వల్ల ఆహారం ముందుకు కదులుతుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కు సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఎసర్షన్ నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ తప్పు, రీజన్ అనేది నిజం. ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. సరైన సమాధానం ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు, అదేవిధంగా రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ అవుతుంది. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ ఆహార వాహికలో ఈ పెరిస్టాల్టిక్ చలనం ఏదైతే ఉందో పెరిస్టాల్టిక్ చలనం వల్ల ఆహారం అనేది జీర్ణాశయానికి చేరవేయబడుతుంది. అదేవిధంగా ఈ పెరిస్టాల్టిక్ చలనం ఎలా ఏర్పడుతుందంటే ఆహార వాహికలో ఉండేటటువంటి ఈ గోడల్లోని ఉన్నటువంటి కండరాల యొక్క సంకోచ సడలికల వల్లనే ఈ పెరిస్టాల్టిక్ చలనం అనేది ఏర్పడుతుంది. అందువల్లనే ఆహారం అనేది ముందుకు కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇది సరైన వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రీజన్ అనేది ఈ ఎసర్షన్కి సరైన వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పెప్సిన్ అనే ఎంజైమ్ను ఉత్తేజపరుస్తుంది. రీజన్ పెప్సిన్ ప్రోటీన్లను పెప్టోన్లుగా మరియు ప్రోటీయేజ్లుగా
విడగొడుతుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు ఆర్ రెండు నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. ఆప్షన్ బి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది నిజం. ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. సరైన సమాధానాన్ని గమనించినట్లయితే ఆప్షన్ డి అవుతుంది. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ జీర్ణాశయంలో ఉన్నటువంటి ఈ HCl అనేది పెప్సిన్ను ఉత్తేజపరిచి ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పెప్సిన్ అనేది ప్రోటీన్లను అదేవిధంగా పెప్టోన్లుగా మారుస్తుంది, అదేవిధంగా ప్రోటీయేజ్లుగా మారుస్తుంది. ఇవి రెండూ నిజాలే. కాకపోతే ఈ HCl ఎలా పనిచేస్తుంది, ఈ HCl ఎలా విడుదలవుతుంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం లేదు. ఈ పెప్సిన్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎసర్షన్లో HCl యొక్క విధిని నిర్వర్తించడం జరిగింది, కానీ ఇక్కడ రీజన్లో ఈ HCl యొక్క పనిని తెలియజేయట్లేదు, పెప్సిన్ యొక్క పనిని తెలియజేస్తుంది. కాబట్టి ఇది సరైన వివరణ అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ జీర్ణాశయం నుండి పాక్షికంగా జీర్ణమైన ఆమ్లయుత ఆహారాన్ని కైమ్ అంటారు. రీజన్ పైలోరిక్ స్ఫింక్టర్ కండరం కైమ్ను జీర్ణాశయం నుండి చిన్న పేగులోకి నియంత్రిత పద్ధతిలో విడుదల చేస్తుంది. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది నిజం. ఆప్షన్ డిని గమనించినట్లయితే ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ జీర్ణాశయం నుండి పాక్షికంగా జీర్ణమైన ఆమ్లయుత ఆహారాన్ని మనం కైమ్ అంటాం, ఇది సరైనటువంటిది. కాకపోతే ఇక్కడ కైమ్ ఎలా ఏర్పడుతుంది అనేది ఇవ్వకుండా ఈ స్పైలోరిక్ స్ఫింక్టర్ యొక్క పని గురించి వివరించడం జరిగింది. కాబట్టి ఈ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ అనేది కాదు. కాబట్టి సరైన సమాధానం అనేది డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే చిన్న పేగులో పైత్యరసం కొవ్వుల ఎమల్సీకరణకు సహాయపడుతుంది. రీజన్ ఎమల్సీకరణ అంటే పెద్ద కొవ్వు రేణువులను లైపేజ్ ఎంజైమ్ చర్య కోసం చిన్న చిన్న గ్లోబ్యులుగా విడగొట్టడం. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు మరియు రీజన్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ డి ఎసర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది నిజం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు, అదేవిధంగా రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ పైత్యరసం అనేది కాలేయం నుంచి విడుదల చేసేటటువంటి రసం కొవ్వుల ఎమల్సీకరణకు ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడడం కోసము ఈ ఎమల్సీకరణంలో కొవ్వు అణువులు అనేవి చిన్న చిన్న రేణువులుగా మార్చబడతాయి. సో ఇది రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం అనేది ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ చిన్న పేగు యొక్క లోపలి గోడలపై విల్లే అనే వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. రీజన్ విల్లే జీర్ణమైన ఆహారం యొక్క శోషణ కోసం ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ
ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. ఆప్షన్ బి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది నిజం. ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. సరైన సమాధానం అనేది ఆప్షన్ బి అవుతుంది. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ చిన్న పేగు యొక్క లోపలి గోడలపైన వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని విల్లే అంటారు. ఇది నిజమే, కాబట్టి ఎసర్షన్ నిజం. ఇక్కడ రీజన్ని గమనించినట్లయితే ఈ విల్లే ఏవైతే ఉందో అంటే ఈ వేళ్ళ వంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి శోషణ కోసము ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి కానీ ఇక్కడ తగ్గిస్తాయి అని ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అనేది బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ ట్రిప్సిన్ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. రీజన్ ట్రిప్సిన్ను జఠర గ్రంథులు స్రవిస్తాయి. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. ఆప్షన్ బి ఎసర్షన్ నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ తప్పు, రీజన్ నిజం. ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. సరైన సమాధానం ఆప్షన్ బి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ ట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైము ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ రీజన్ని గమనించినట్లయితే ట్రిప్సిన్ను జఠర గ్రంథులు స్రవిస్తాయి. ఇది తప్పు, ఎందుకంటే ట్రిప్సిన్ను క్లోమం స్రవిస్తుంది కానీ జఠర గ్రంథులు కాదు, కాబట్టి ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి సరైన సమాధానం అనేది బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ క్వాషియోర్కర్ వ్యాధి ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. రీజన్ ఈ వ్యాధిలో శరీర భాగాలు ఉబ్బి కండరాల పెరుగుదల నెమ్మదిస్తుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఎసర్షన్ నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ తప్పు, రీజన్ అనేది నిజం. ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. సరైన సమాధానం ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ క్వాషియోర్కర్ అనేటటువంటి వ్యాధి ప్రోటీన్ల లోపం వల్ల వస్తుంది. అదేవిధంగా ఈ క్వాషియోర్కర్లో మనకి శరీర భాగాలు అనేవి ఉబ్బి కండరాల పెరుగుదల అనేది నెమ్మదిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ప్రోటీన్ ద్వారా ఉన్నటువంటి ఈ కండరాలు ఏవైతే ఉందో కండరాల శక్తి మొత్తము శరీరము ఉపయోగించుకోవడం వల్ల పెరుగుదల అనేది చాలా నెమ్మదిస్తుంది, కాబట్టి ఇది సరైన వివరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ని గమనించినట్లయితే ఎసర్షన్ విటమిన్ డి లోపం వల్ల పిల్లలలో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. రీజన్ విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది సూర్యరశ్మి సమక్షంలో చర్మంలో తయారవుతుంది. సరైన ఎంపికను ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఎసర్షన్ అనేది నిజం, రీజన్ అనేది తప్పు. ఆప్షన్ సి ఎసర్షన్ అనేది తప్పు, రీజన్ అనేది నిజం. ఆప్షన్ డి ఎసర్షన్ మరియు రీజన్ రెండూ నిజాలు మరియు రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ.
సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎసర్షన్ మరియు రీజన్ రెండు నిజాలు, కానీ రీజన్ అనేది ఎసర్షన్కి సరైన వివరణ కాదు. ఎందుకో గమనించినట్లయితే ఇక్కడ ఎసర్షన్లో డి విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది, ఇది సరైనదే. కానీ డి విటమిన్ను సన్షైన్ విటమిన్ అంటారు, ఇది కూడా సరైనదే. అదేవిధంగా ఇది సూర్యరశ్మి సమక్షంలో చర్మంలో తయారవుతుంది అనేది కూడా సరైనదే. కానీ ఈ డి విటమిన్ ఎందుకు తగ్గుతుంది అనేది మాత్రము ఇక్కడ ఇవ్వడం లేదు. అదేవిధంగా రికెట్స్ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలని కూడా ఇక్కడ ఇవ్వడం లేదు. ఓన్లీ ఇక్కడ డి విటమిన్ అనేది దాని గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ అనేది సరైన సమాధానం అనేది అవుతుంది.